ఇది చిన్మయికి సపోర్ట్ చేస్తున్నా. ఆ, లేదు అంటే అంటే తనది తమిళనాడులో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుంటూ వచ్చింది కదా. సో అది నాకు తెలియదు. బట్ నేను వెన్ ఐ మెట్ చిన్మయి నేను చెప్పాను, నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, బాగా మాట్లాడుతున్నావు అని. దట్స్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్. నేనేది దాచిపెట్టుకుని నేను మాట్లాడేస్తాను అలాగా అదే అనేది. తను స్టిల్ ఇప్పుడు కూడా ట్విట్టర్ల ద్వారా అవును, అప్పుడప్పుడు డిఫరెంట్ టాపిక్స్ మీద నేను తన వీడియోలు చూస్తూ ఉంటా. పాపం అంటే తన వాయిస్ చాలా స్వీట్గా ఉండడం వల్ల నా అంత హార్ష్గా రాదు, కానీ సిమిలర్లీ అంతే హార్ష్గా మాట్లాడుతుంది తను కూడా. బట్ ఆ వాయిస్ క్యూట్గా ఉండడం వల్ల, నాది బేస్ వాయిస్ అవ్వడం వల్ల చాలా ఓవర్గా వెళ్తుంది. తన వాయిస్ స్వీట్గా ఉండడం వల్ల మేబీ తను స్ట్రాంగ్గా మాట్లాడినా కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అంతే. తన యొక్క ఇష్యూ తెలుసా మీకు? అంటే తెలీదా మీకు? ఐ నో ఎందుకంటే నేను తనకే చెప్పినాను కదా. అదే సో అలాంటి వాళ్ళకి సపోర్ట్గా మీరు ఉంటారా? మీరు డెఫినెట్లీ షీఈ్ ఆన్ పాయింట్ యాక్చువల్లీ. నేను ఎప్పుడూ చూడండి, ఒక రైట్ ఇష్యూ మీద, సొసైటీలో జరిగేటటువంటి ఒక రైట్ ఇష్యూ మీద, అండ్ దట్టు తను ఆ మోరల్స్కి ఎథిక్స్కి స్టిక్ అయ్యి ఉండి, ఎన్ని ఒత్తిళ్ళు ఇప్పుడు ఎలా అంటే చేసేది శివ పూజలు దూరేది అలా కాకుండా, అలా చేసి మళ్ళీ ఇలా మాట్లాడితే నేను సపోర్ట్ చేయను. కానీ ఆ అమ్మాయి స్టిక్ అయింది, నేను తను చేసే పనికి, తను ఎదుర్కొన్న దానికి తను స్టిక్ అయింది. కాబట్టి డెఫినెట్లీ ఆ అమ్మాయి వాయిసింగ్ చేస్తుంది. అట్లా వాయిసింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు వాళ్ళ హస్బెండ్ కూడా అసలు 100%. ఎందుకంటే పెళ్ళైన మహిళ, ఇది ఎంత కాదన్న మేల్ డామినేటెడ్ సొసైటీని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇలా మాట్లాడితే, భర్త అనేవాడు ఇంట్లో మానసిక హింసకి అమ్మాయిని గురి చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అమ్మాయి మాట్లాడలేదు, కానీ హస్బెండ్ అనే వ్యక్తి కూడా సపోర్ట్ చేయడము, ఆ అబ్బాయి కూడా ఇండస్ట్రీలో ఉండడం వల్ల మౌనంగా ఉన్నాడంటే తనకు కూడా ఆ విషయం తెలుసు. అదే చెప్పేది, హీ నోస్, ఇండస్ట్రీలోనే ఉన్నాడు కదా, హీ నోస్ దట్. ఇక్కడ కాకపోతే సమస్య చెప్తున్నా కదా, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్, నోరు తెరిచి మాట్లాడేసేస్తే దేని గురించి మాట్లాడినా, ఒక కమిట్మెంట్ గురించి మాట్లాడినా, ఒక హిందుత్వం గురించి మాట్లాడినా, ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడినా, దేశం ధర్మం, దేశం అంటే దేశంలో జరిగే అన్ని సంఘటనల గురించి, ధర్మం అంటే ధర్మమైన ప్రతి విషయం, అది ఆడపిల్ల అంశం అవ్వచ్చు, గుడి అంశం అవ్వచ్చు, లేకపోతే దుస్తుల అంశం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్ని ధర్మమే కదా. మాట్లాడరు, ఆపర్చునిటీస్ కోల్పోతాం మాట్లాడితే. భయం, ఆ భయం వల్లే ఎవ్వరూ మాట్లాడరు. ఏం పర్వాలేదు, అట్లాంటి భయం మాకేం లేదు అనుకున్న వాళ్ళు మాట్లాడుతుంటారు. సో చిన్మయి తనకు జరిగినటువంటి సంఘటన గురించి వదలకుండా మాట్లాడుతుందంటే, వదిలేసిందంటే ఏదో కాంప్రమైజ్ చేసుకుంది అంటారు. మళ్ళీ స్టిల్ లేటెస్ట్గానే ఒక నిన్న మొన్న ఒక మాల్లో ఒక రిటైర్డ్ టీచర్, అది కూడా ఒక మఠానికి సంబంధించిన స్కూల్ టీచర్ రిటైర్ అయిపోయాడు. ఒక మాల్కి వెళ్ళి ఒక అమ్మాయిని గ్రోపింగ్ చేసి దాన్ని ఒక అతను వీడియో తీసి ఒక క్లిప్ బయట పెట్టాడు అనమాట ఇలా. సో దాన్ని కూడా అమ్మాయి షేర్ చేసుకొని, ఇలాంటి ఒక టీచర్ అయ్యిండు కూడా, బాధ్యతాయుతమైన ఒక టీచర్ అయ్యిండు కూడా, ఇలాంటి చోట పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళి గ్రోపింగ్ చేయటం అనేది ఒక ఆడపిల్లని ఇట్లా జరుగుతున్నాయి ఇది అని ఆమె ఆ విషయాన్ని కూడా చేసింది. అలా చెప్పాలి అంటే ప్రతిరోజు సంఘటనలు ఉంటాయండి. సమస్య ఏంటి ఇక్కడ చెప్పాలంటే, టు బీ ఆనెస్ట్లీ నేను ఒక మాట చెప్తాను, యువత కంటే కూడా 40 దాటిన వాళ్ళే అమ్మాయిల విషయంలో చాలా ఎక్కువ తప్పులు చేస్తారు. యువత అట్లీస్ట్ భయపడతారు, అమ్మో అమ్మాయిని ఏమన్నా అంటే మళ్ళీ కొట్టేస్తారేమో, తిట్టేస్తారేమో, ఆర్డర్ నువ్వు అంటారేమో, కొంచెం ఆ జంకు అన్న ఉంటుంది అబ్బాయిలకి. ఎందుకంటే అది నేను అబ్జర్వ్ చేశాను, నేను కాలేజ్కి వెళ్ళే రోజుల దగ్గర నుంచి. అబ్బాయిలు దూరం నుంచి లైన్ కొడితే అంకుల్స్ అనే వాళ్ళు వచ్చి రుద్ది వెళ్తారు. ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఐ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్లీ. లేదా దారిలో ఇలా నడుచుకుంటూ నేను కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంటే, మామూలుగా మనం ఇట్లా పట్టుకుని బుక్లు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలా రుద్దుకొని వెళ్తారు. ఇలా చూస్తే అంకుల్ ఉంటాడు. అబ్బాయిలు అనే వాళ్ళు అంత డేర్ చేయరు. అప్పుడే నాకు అర్థమైంది, అబ్బాయిలు అనే వాళ్ళు డేర్ చేయరు. అలా అంత దూరం నుంచి అన్న వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు, ఏదో కావాలంటే బైక్ వేసుకొని వెళ్ళి 2-3 సార్లు రౌండ్లు కొట్టి అలా అన్నా వెళ్తారు వాళ్ళు. బట్ దీస్ ఫెలోస్ మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారంట దీన్ని. అంటే మనల్ని ఎవరు అనర్లే, మన వయసును బట్టి ఎవరు అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్గా వాళ్ళకి మిడిల్ ఏజ్ క్రైసిస్లో ఉంటారు. ఆ క్రైసిస్ని వాళ్ళు ఎలా దాన్ని
తీర్చుకోవాలో తెలియక ఇలాంటి ఒక పనులు చేస్తూ ఉంటారు. బస్సులో అవ్వచ్చు, రోడ్లో అవ్వచ్చు, సూపర్ మార్కెట్లో. నేను హైదరాబాద్లో కూడా సూపర్ మార్కెట్కి వెళ్తే అలా రుద్దుకొని వెళ్తారు. అక్కడ చూస్తే అంత స్పేస్ ఉంటుంది. మీరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కూడా, అసలు ఏం ఏం జరిగింది, వాళ్ళు మళ్ళీ ఏమీ తెలియనట్లు చాలా అమాయకంగా ర్యాకులు చూసుకుంటూ వెళ్తుంటారు. సో అలా మళ్ళీ 1కి 2 సార్లు చేస్తారు. రెండోసారి చేసిన నేను ప్రతిసారి పిలిచి చెప్పి, ఎక్స్క్యూజ్ మీ, అక్కడ చాలా స్థలం ఉంది, అటు వెళ్ళు, ఓకే, నువ్వు రుద్దకు, ఇంకోసారి ఇది జరిగిందనుకో వేరేగా ఉంటుంది. ఇంకా అంతే, ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోయి వేరే చూసుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. దాంతోపాటు అంటే నేను నోట్తో నేను చెప్పలేను, కానీ ఐ హ్యావ్ సీన్. ఇప్పుడు ఒక్కసారి నా సోషల్ మీడియాలోనే నేను పెట్టుకుంటాను. అక్కడైతే నేను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలను. కొన్ని సందర్భాలలో దాన్ని ఎగ్జాక్ట్ ఆ వర్డ్ని కూడా తెలుగులో అయితే ఏమంటారు నాకు నిజంగా తెలియదు. ఇంగ్లీష్లో చెప్పండి. ఇంగ్లీష్లో కూడా దాన్ని ఏమంటారో తెలియదు. నా ఫ్రెండ్స్ని అడిగి కొంచెం మంచి టెర్మినాలజీ వర్డ్ దాన్ని తీసుకొని నేను చెప్పగలను నిజంగా. అంటే మీరు ఇంగ్లీష్లో చెప్తే నేను దాని తెలుగు నేను ట్రాన్స్లేట్ అది చేస్తాను. చేయలేరు మీరు. ఓకే. అంటే అది నిజంగా అంటే ఎంత దారుణం అంటే దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. ఇది నేను నా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటే అమ్మాయిలు, నాకు కూడా ఇట్లా జరిగింది తెలుసా అంటే, ఇది ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేరు. కొంతమంది మేబీ సైకిక్ నేచర్స్ అనుకుంటా. ఈ అమ్మాయిలు అలా ఒంటరిగా అలా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఆ ప్యాంట్ ఇప్పేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసేసి, అది ఎందుకు చేస్తారో అది అర్థం కాదు. చాలా అంటే చాలా ఆక్వర్డ్ థింగ్ అది. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు జరిగింది నా ఎక్స్పీరియన్స్. మేము కాలేజ్ చదువుకునేటప్పుడు జరిగింది. ఆఖరికి నేను 2 సినిమాలు చేసిన తర్వాత నేను ఫోన్ మాట్లాడుతున్నా. హీరోయిన్ అక్ష ఉండేది. అక్షతో ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలో తిరుగుతున్నా. ఫస్ట్ ఫ్లోర్ మాది. అలా ఇలా తిరుగుతుంటే కింద కారు కారు పోతుంది, వస్తుంది, కారు పోతుంది. ఎందుకు ఇట్లా తిరుగుతుందని చూసుకుని మాట్లాడుతున్నా. ఆడ కార్ స్టాప్ చేసేసి స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. ఇటు చూస్తే మా ఇంటి ఎదురుగా వేరే లేడీస్ హాస్టల్ ఉంది. వాళ్ళైతే పరిగెత్తుకెళ్ళి డోర్లు వేసుకుంటున్నారు. ఈ అమ్మాయిలు ఎందుకు డోర్లు వేసుకుంటున్నారు? మా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయిలు. కింద చూస్తే నేను కూడా వెళ్ళి డోర్ వేసుకొని, అండ్ ఐ వాజ్ టెలింగ్ టు అక్ష I've seen something this kind of guys అంటే, oh my god, you also got this experience, even I've got the same experience. అది ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి షేర్ చేసుకుంటేనే వాళ్ళ లైఫ్లో ఎప్పుడెప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినాయి అన్నవి మాత్రమే అది అమ్మాయిలే వచ్చి చెప్పుకోగలరు తప్ప అది బయటకు చెప్పుకోలేరు. మేము కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు ప్రిపేర్ అవుతుంటాం. ఈవినింగ్ చల్లగా ఉంటుంది, అందరికి ఇంటి మా రైల్వే క్వార్టర్స్. మేము బయట కంపౌండ్లో చదువుకుంటూ అటు ఇటు చెట్ల మధ్యలో తిరుగుతూ ఉంటే, వన్ గై వాజ్ మా ఇంటి ముందు రోడ్డు, ఇంకా తర్వాత అంతా మాకు చెట్లు అనమాట. ఎందుకంటే అక్కడ జైలు వాల్ వస్తుంది, మా బళ్ళారి జైలు వాల్ మొత్తం ఇంకా పిచ్చి చెట్లు అంతా ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొంచెం క్లియర్ చేసిపోతుంటారు. బట్ చెట్లు ఉంటాయి, స్నేక్స్ వస్తూ ఉంటాయి, బట్ ఇండ్ల వరకు రావు. ఎందుకంటే ఇంకా మాదే లాస్ట్ లైన్ కాబట్టి. ఈవినింగ్ అమ్మాయిలు మా కాలనీలో మొత్తం 4 అమ్మాయిలు ఉన్నారు. 4 అందరికి ఒకటే టైం, అందరూ డిగ్రీనే చదువుతున్నారు. డిఫరెంట్ గ్రూప్స్, అందరూ కంపౌండ్లోకి వచ్చి చదువుకుంటున్నారు. యూనో రైల్వే క్వార్టర్స్ ఎలా ఉంటాయి, ఒక ఇండిపెండెంట్ హౌస్, దానికి ఒక కంపౌండ్, ఇంటి బయట చెట్లు, బాగుంటుంది, ఒక కూల్ అట్మాస్ఫియర్. ఇలా చదువుకుంటూ చూస్తాం కదా, హే అని చెప్పేసి వచ్చి ఈవినింగ్ డోర్ వేసేసిన. మా మదర్ వచ్చి, హే ఏమి ఇది ఈ టైంలో డోర్ వేస్తాం, మనకు ఉంటుంది కదా, మనకి ఇండిపెండెంట్ అపార్ట్మెంట్లు అంటే మనం ఎప్పుడు డోర్లు వేసుకునే లైఫే. ఇండిపెండెంట్ హౌస్లకి ఏంటంటే మనం డోర్ వేసుకుంటే ఏంటి అసలు సందేవేళ డోర్ వేస్తావు, ఇట్లాంటి ఇవి ఉంటాయి. ఏం చెప్పాలి మా అమ్మకి, ఏం చెప్పాలో తెలియదు. ఏం లేదు ఊరికే అని చెప్పేసి లోపలికి వచ్చేసి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి, ల్యాండ్లైన్ ఫోన్ చేసి, అదే మా 3rd హౌస్ అమ్మాయికి, తనకి ఫోన్ చేసి, యూనో వాట్ ఇలా జరుగుతుంది ఇక ఇంటి బయట అక్కడంటే, మాధవి ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చారు, నేను కూడా లోపలికి వచ్చా, అందుకే ఫోన్ ఎత్తా, లేకపోతే బయట ఉన్నా కదా ఇప్పటిదాకా చదువుకుంటూ. వీళ్ళందరినీ అంటే దీన్ని ఎగ్జాక్ట్గా దీన్ని తెలుగులో ఏం చెప్తారో తెలియదు, యాక్షన్సే చెప్పగలం. కానీ ఇంత సైకోపాత్ నేచర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్లీ సొసైటీలోకి వచ్చి మాట్లాడితే, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నిజంగా నేను పెడితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్లోకి నాకు ఎంతమంది అమ్మాయిలు మెసేజ్ పెడతారో నేను లెక్క పెట్టాను. అక్క నా లైఫ్లో ఇట్లా జరిగింది, అవును నా లైఫ్లో ఇలా జరిగింది అని మెసేజ్లు పెట్టే అమ్మాయిలు ఇంతమంది ఉంటారు. నేను ఎప్పుడన్నా ఏదైనా సందర్భం గురించి మాట్లాడితే ఇన్బాక్స్లోకి వచ్చి చాలామంది అమ్మాయిలు మెసేజ్ పెడతారు, మా లైఫ్లో కూడా ఇలానే ఉంది. ఎవ్రీవేర్
అది ఒక్కటేంటి, మీరు టీచర్ ఏంటి, లైక్ అంకుల్స్ అయితేనేంటి, కాలేజ్ స్టూడెంట్స్కి. మొన్ననే నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. నేను డిగ్రీ చదివేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాలని ఉంది అని. డిగ్రీ చదివేటప్పుడు ఒక అంకుల్ మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన. మేము డిగ్రీ చదువుకుంటున్నాం, మేము థియేటర్ చేయాలని అనుకుంటున్నాం, థియేటర్ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఒక మంచి డ్రామా. సో అంకుల్కి ఫోన్ చేసి, అంకుల్ ఈరోజు అక్కడికి రావాలా ప్రాక్టీస్కి, సో లేకపోతే రేపు ఉందా ప్రాక్టీసు అని అడిగితే, మాధవి నువ్వు ఇంటికి వచ్చేసేయి. అంకుల్ ఇంట్లోనా అంకుల్ ప్రాక్టీస్ అని మనకి నీకేం తెలుసు, అంకుల్ ఇంట్లోనా అంకుల్ ప్రాక్టీస్ అంటే, కాదు కాదు మా ఆవిడ మా అమ్మాయి ఊరు వెళ్ళారు, నువ్వు వచ్చేసేయని. అయితే ఎవరెవరు వస్తున్నారు అంకుల్ అన్నాను నేను. ఎవరు లేరు, నువ్వు ఒకదాని. తట్టలేదు. అరే మనకి ఎట్లా అనిపిస్తుంది, మనకేమో చాలా గౌరవంగా చూసేటటువంటి ఒక అంకుల్. అలాంటిది మేము కాలేజ్ స్టూడెంట్స్, మేము కాలేజ్కి వెళ్తున్నాము, ఒక డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాము, అందులో నేను మెయిన్ లీడర్ ఆఫ్ కోర్స్. అందులో కూడా మిగిలిన పాత్రలు చేసే వాళ్ళందరూ మా లెక్చరర్స్, మా కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ పక్కన మున్సిపల్ కాలేజ్ ఉంది లెక్చరర్స్, ఇద్దరు మిగిలిన పాత్రలు చేస్తూ ఉన్నారు. సో ఈ అంకుల్ అనైనా ఒక లెక్చరర్? నో, హీఈస్ నాట్ లెక్చరర్, ఈజ్ డిఫరెంట్, ఒక ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్. సో మాకు ఎంత గౌరవం ఉంటుంది. అంటే కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. సో అండ్ లేదు, మళ్ళీ లేదు నువ్వే వచ్చేసే మళ్ళీ రెండోసారి చెప్పాడు. మా ఆవిడ వైఫ్, సారీ మా ఆవిడ మా కూతురు ఊరెళ్ళారు, నువ్వు రా బాగుంటుంది అని. ఇక అప్పుడు ఫ్లాష్ అయింది. అవునా అంకుల్, సర్లేండి అంకుల్ నేను ఈరోజు ప్రాక్టీస్కి పోవట్లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేశాం అంతే. రా మాధవి అని, నేను రాను అంకుల్ నేను ఇంటికి పోతున్నా అని చెప్పేసి పెట్టేసి. అలా అంతే, మన ఆన్సర్లు వెంటనే పట్టు వచ్చేస్తాయి అనమాట. నా కాలేజ్ చెప్పింది ఇంటికి పోతుందని చెప్పేసి ఎక్కడో మన ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేశాను. మనకంతా ఎస్టీడీ బూత్లే అప్పుడు, మన ఇంటికి పోయి మళ్ళీ ఇంట్లో ల్యాండ్ లైన్ ఇవన్నీ గోల్ అయింది. కానీ కాలేజ్ నుంచి ఇంటికి పోయేటప్పుడు ఎస్టీడీ బూత్ అక్కడ నుంచి కాల్ చేశాను. నాకు ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూమెంట్. తప్పని ఫోన్ పెట్టేసి, నా ఫ్రెండ్స్దే ఆ బూత్, అక్కడ అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇంకా నేను కాసేపు కూర్చొని తర్వాత ఇంటికి పోదామని, తెలుసా ఇట్లా అన్నాడు అంకుల్ అని చెప్పేసి అంటే, నేను మంచివాడు అనుకున్నాను అంకుల్ అని మిగిలిన ఫ్రెండ్స్ అందరు, మీరు మంచివాడు అనుకున్నారు, నేను కూడా చాలా మంచివాడు అనుకుంటున్నాను. దెన్ వెళ్ళిపోయి అండ్ నెక్స్ట్ డే ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మా లెక్చరర్స్కి చెప్పేశా, సార్ అంకుల్ ఇలా అన్నారు సార్, నాకు నచ్చలేదు సార్ అస్సలు అని. నాకు కూడా తెలియదు మాధవి ఆయన ఇలా మాట్లాడతాడని. అంతే కదా, మా లెక్చరర్స్ ఎవరికి తెలియదు కదా, మాకు తెలియదు. సార్ నేను డ్రామా చేయను సార్ నేను అని. వాళ్ళ కోసం నువ్వెందుకు చేయడం మానేస్తావు, మేమందరం కదా చేస్తున్నాము, ఇది మనది కదా డ్రామా, మనం చేద్దాం, నువ్వేం మాట్లాడొద్దు ఆయనతో, నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు దూరంగా ఉండు, ఆయన వస్తే నువ్వు వెళ్ళిపో, అసలు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చేసేస్తే నువ్వు వెళ్ళిపో. ఇక పర్ఫార్మెన్స్ రోజు ఎలాగో స్టేజ్ మీద మనం ఉంటాం, స్టేజ్ వెనక నుంచి వస్తాము, స్టేజ్ మీద చేస్తాము, వెళ్ళిపోండి, ఇంకా దట్స్ ఇట్. అంటే అప్పటి నుంచి మనకు ఇవన్నీ చిన్నతనం నుంచి చూస్తూ మనం చెప్పాలి అనుకుంటే, అంటే చిన్మయి ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ పెట్టిందంటే అలాంటి